నమస్కారం. ఈరోజు మామిడికాయ చేపల పులుసు తయారు చేస్తున్నాను. కొద్దిగా మెంతులు, కరివేపాకు, మసాలా, అల్లం వెల్లుల్లి, నీరుల్లి, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలతో, ధనియాలు, జీలకర్రతో తయారు చేసుకున్న మసాలా, అలాగే పచ్చిమిర్చి అంటే కొంచెం వేయించాను టేస్ట్ వస్తాయని. నీరుల్లి మసాలా వేగిన తర్వాత చేప ముక్కలు పెట్టుకోవాలి. ఫస్ట్ తలకాయ, చేప ముక్కలు పెట్టిన తర్వాత మామిడికాయ ముక్కలు పొట్టు టెంకతో, చూసారా, పొట్టు తీయకూడదు, పొట్టు తీస్తే విడిపోతుంది అన్నమాట. ఉడకడానికి కావలసిన నీరు పోసుకోవాలి. చూసారా, కొంచెము చింతపండు పులుసు పోయాలి. పులుసు కదా మరి, ఎప్పుడు గరిటె పెట్టి కదపకూడదు అన్నమాట, క్లాత్ తోటే కదుపుకోవాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ చేపల పులుసు రెడీ. ఇందాక గుడ్డతోటే కదుపుకోవాలి అన్నాను కదా, క్లాత్ అన్నాను, గుడ్డ అన్నాను. చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. ఇలాగ గరిటె మాత్రం పెట్టి కదపకూడదు. చూసారా, గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ. చూసారా చూసారా తలకాయ ఎంత బాగుందో కదా. ఇది తింటే చాలా మంచిది అనమాట. ఇందులోనే ఎక్కువ పోలిక్ యాసిడ్ ఉంటుంది. చూసారా, మిర్చి కూడా పులుసులో తింటే ఎంత బాగుంటుందో అనమాట. ఉండండి, మీకు మామిడికాయ ముక్కలు కూడా చూపిస్తాను. చూసారా, మామిడికాయ ముక్క చిన్న పీసు వచ్చింది. చూసారా, ఇలా తిరిగి చూపిస్తాను.